ఫోటోగ్రాఫర్ అన్న కొంచెం థాంక్ యూ మేడం ప్లేట్ పిక్చర్ మోడ్ వెయిట్ మొత్తం ఈ పని చేసి ఇంటి దగ్గర ఉంది బాగా చేశాడా ఇచ్చినప్పుడు ఎలా ఫీల్ అయింది బాగానే ఫీల్ అయింది ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు అక్కడ పెట్టేసి వచ్చేసారు లోపలికి చెప్పు పోయం చెప్పు లీనా చెప్పు చెప్పు గంగో చెప్పు చెప్పు లీనా డైలీ స్కూల్కి వస్తున్నావా మిగిలిన చెప్పారు కదా ఏమేమి చెప్పారు పోలీస్ కార్డు ఇక్కడ మా హెల్త్ కార్డు ఇక్కడ హెల్త్ స్క్రీనింగ్ జరగలేదా ఎక్స్ప్లెయిన్ చేయండి వేరే వాళ్ళకి పేరెంట్స్ ఎమ్మెల్యే గారు పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నాము. ఆ స్కూల్లో వాళ్ళు ఎలా చదువుతున్నారు, వాళ్ళకి ఒక పర్సనాలిటీని యాటిట్యూడ్ని ఎలా మెరుగు చేసుకుంటున్నారు దాని మీద పేరెంట్స్కి ఒక ఫీడ్బ్యాక్ ఉండాలి. మీకు చెప్పాలి మీ పిల్లలు ఎలా ఉన్నారు అన్న దాని మీద ఇలా అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉంది అన్న దాని మీద మీ అందరికీ ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేశారు టీచర్స్ అందరూ అని అనుకుంటున్నాను. సో ఇది ఎందుకు మనం చేయడం మొదలు పెట్టాము అంటే బేసికల్గా మన స్కూల్కి రావడం ఎందుకు చదవడానికి, దానితో పాటు ఒక మంచి మోరల్ ప్రిన్సిపల్స్ యాటిట్యూడ్స్ ఉంటే సమాజంలో బతకడం ఈజీ అయిపోతుంది. అది మా పిల్లలు మెంటలీ స్ట్రాంగ్ గా ఫిజికలీ స్ట్రాంగ్ గా ఉండాలనే దాని మీద ఎన్నో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా స్కూల్లో చేయడం జరుగుతుంది. అది అందరూ పిల్లలు నేర్చుకుంటున్నారా, సరిగా చేసుకుంటున్నారా అన్న దాని మీద తల్లిదండ్రులకి ఒక అవగాహన ఉండాలి అన్న దాని మీద ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. కాబట్టి పేరెంట్స్ మీరు లంచ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశాం కాబట్టి ఇక్కడే ఓన్లీ ఫుల్ డే మీ చైల్డ్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే, ఏదైనా సబ్జెక్ట్ లో మీరు పర్సనల్ గా ఫీల్ అవుతున్నారంటే వీక్ గా ఉన్నారు లేక ఈ పర్టికులర్ క్వాలిటీ కొద్దిగా ఇంప్రూవ్ చేయాలి అని మీరు అనుకుంటే టీచర్స్ తో క్లారిటీగా మాట్లాడండి. టీచర్స్ కూడా పిల్లల గురించి ప్రాపర్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. డస్ నాట్ మీన్ దట్ యు క్రిటిసైజ్ ద చైల్డ్. ప్రాపర్ గా ఏం చేస్తే పిల్లలు మెరుగుపడతారు అన్న దాని మీద ఒక 1-on-1 కాన్వర్సేషన్ పక్కాగా జరగాలి. జరుగుతూనే ఈ పిల్లలు కూడా మంచిగా ఏమనుకుంటారో అలాంటి ఒక పొజిషన్ కి అవుతారు అని నేను అనుకుంటున్నాను. ఇది టీచర్ లేదు అంటే పిల్లలు ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు. సో ఇద్దరు ఉండే సందర్భాలు చాలా తక్కువ. యాజ్ ఎ కలెక్టర్ గా మీ అందరినీ కలిసి ఒకే సభలో కలవడం. కాబట్టి ఒక 2-3 అడ్వైస్ ఇస్తా. ఐ థింక్ యాజ్ ఎ కలెక్టర్ ఐ హ్యావ్ ద రైట్ టు అడ్వైజ్ ఆల్ ఆఫ్ యూ. ఒకటి, ఇదే వయసు. ఈ వయసులో ఒక గోల్ సెట్ చేసుకోండి. చాలా
టాలెంట్ చూసా, యోగాలో, స్కిల్స్ లో, డాన్స్ లో. ఐఎమ్ షూర్ యు ఆర్ ఆల్ వెరీ గుడ్ ఇన్ స్టడీస్ ఆల్సో. 100% కన్సిక్యూటివ్ ఇయర్స్ లో మీరు చాలా బాగా చేశారు. ఇట్ ఫీల్స్ లైక్ మీ స్టూడెంట్స్ అందరూ ఆల్ రౌండర్స్. చాలా కంపిటేటివ్ ఆస్పిరేషనల్ లెవెల్స్ అని చాలా ఎక్కువ ఉంటది అని అనుకుంటున్నాను. కాబట్టి ఇది వయసు అమ్మ, ఒక గోల్ పెట్టుకో. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా ప్లేసెస్ లో పిల్లల దగ్గర వెళ్ళినప్పుడు ఇదే చెప్తా, నువ్వు తినే భోజనం, వేసుకున్న బట్టలు ఎప్పుడు నీట్ గా ఉండాలి, నువ్వు సంభాషణగా ఉండాలి. వేరే ఒకరిని అది హస్బెండే కావచ్చు, ఇంకా ఒక మనిషిని అడిగి తీసుకోకూడదు. మనది అది నువ్వు చేసుకున్నగా ఉండాలి. అలా ఉండాలంటే ఏదైనా ఒక ఉద్యోగం చేసుకోవాలి. అది జాబ్ అని కాదు, బిజినెస్ చేయొచ్చు. లేకపోతే చాలా మంది ఇక్కడ ఉన్నారు చూడండి, టీచర్స్ గా ఉండొచ్చు, సర్పంచెస్ కావచ్చు, ఎమ్మెల్యేస్ కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు. మన జిల్లాలో కూడా హోమ్ మినిస్టర్ ఉన్నారు, లేడీయే. అలా ఒక గోల్ పెట్టుకో. ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ కు కూడా నేను అదే చెప్తాను. మీరు పిల్లలు ఏం అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళకి అది ఎంత కష్టమైన జర్నీ అయినా సరే సపోర్ట్ చేయండి. నేను కూడా స్కూల్ కాలేజ్ చదివిన తర్వాత ఐఏఎస్ అనే కోరుకుంటాము. పంపించారు కోచింగ్ సెంటర్ కి. ఒకే సంవత్సరంలో అవ్వలేదు కదా, 3 సంవత్సరం అయింది ఈ ఎగ్జామ్ పాస్ అయ్యి నేను ఒక ఉద్యోగానికి రావడానికి. అప్పుడు మాతో పాటు సపోర్ట్ చేసినది ఎవరు? అమ్మ నాన్నని. వేరే ఎవరు చేయలేరు కూడా ఈ పని. కాబట్టి మీ పిల్లలకి ఒక గోల్ ఉంటాడు. పైలట్ అవ్వాలని అనుకోవచ్చు, డాక్టర్ అవ్వాలని అనుకోవచ్చు, కలెక్టర్ అవ్వాలని అనుకోవచ్చు, ఎమ్మెల్యే అవ్వాలని అనుకోవచ్చు, ఏదో మంచి బిజినెస్ పెట్టుకొని ఆంటర్ప్రెన్యూర్ గా అవ్వాలని అనుకోవచ్చు. ఏమైనా సరే ఆ గోల్ ఖచ్చితంగా మీరు 200% సపోర్ట్ చేయండి. ఫెయిలియర్ వస్తుంది పిల్లల లైఫ్ లో, అప్పుడు వాళ్ళకి తోడుగా మీరే ఉండాలి. వేరే ఎవరు చేయలేని పని ఇది. స్కూల్ చేయలేము, సమాజం చేయలేము, గవర్నమెంట్ చేయలేము. అది చేయడానికి మీరు ఒక్కరికే ఆ స్ట్రెంగ్త్ ఉంటుంది. కాబట్టి మీ పిల్లలకి ఏ గోల్ వాళ్ళు నిర్ణయించుకొని అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళకు తోడుగా మీరు నిలబడాలని కోరుకుంటున్నాను. పేరెంట్స్ చెప్పే ప్రతి అడ్వైస్ మీకోసమే చేస్తారు. మీకోసం వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి ఉంటారు. ఎంతో మంది దగ్గర వెళ్ళి అడిగి ఉంటారు, నా పాపకి ఇది కావాలండి. బాగా చేసి ఉంటారు. డబ్బు తీసుకొని మిమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చి ఉంటారు. వాళ్ళ కష్టాలు మీకు ఎప్పుడు చెప్పరు. ఎందుకంటే నాన్న అంటే అమ్మ గాని మీ నాన్న గాని ఆయన పడే కష్టాలు, ఆమె పడే కష్టాలు మీకు ఎప్పుడు చెప్పరు. మీరు సంతోషంగా ఉండాలని అనుకుంటారు. దానికోసం ఏమైనా చేయడానికి రెడీ అయిపోతారు. ఎట్టి పరిస్థితుల్లో నా నాన్న బాగాలేదు, మా అమ్మ బాగాలేదు అని ఫస్ట్ వాళ్ళు కింద చూపు చూడకూడదు. అలా చేస్తే దేవుడు కూడా మీకు శ్రమించాడు. ఫస్ట్ పాయింట్. రెండవది, వాళ్ళు ఇచ్చే ప్రతి అడ్వైస్ నువ్వు బాగుండాలనే ఇస్తారు. అది ఏమైనా సరే, మీ చదువు గురించి కానీ, మీ బిహేవియర్ గురించి కానీ, మీ యాటిట్యూడ్ గురించి కానీ ఏం చెప్పినా నువ్వు బాగుండాలని మాత్రమే చెప్తారు. నువ్వు స్పాయిల్ అవ్వాలని ఎప్పుడు చెప్పారు. వాళ్ళు అడ్వైస్ ని సీరియస్ గా తీసుకొని కరెక్ట్ చేసుకొని ముందుకు వెళ్తున్నామో వాళ్ళే పైకి వచ్చాం. అందరూ ఇక్కడ ఉన్నారు, స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరిని అడుగు. వాళ్ళు గోల్ కోసం కష్టపడి ఉంటారు. వాళ్ళ అమ్మ నాన్న ఏం చెప్పినారో ఆ దారిలోనే నడిచి ఉంటారు. వాళ్ళకి మించిన మనిషి ఎవరు ఉండరు. అది రీటైన్ చేసుకొని ప్రాపర్ గా ఒక కెరియర్ ఏర్పాటు చేసుకొని మీరందరూ లైఫ్ లో సక్సెస్ మాత్రమే చూడాలి. ఎప్పుడు కూడా ఒక చిన్న ఫెయిలియర్ కష్టమో మీరు ఎవరికి రాకూడదు అనేది దేవుడినే మనం కోరుకోవచ్చు. కాబట్టి దేవుడినే కోరుకుంటాము మనందరూ కలిసి. ఇక్కడ ఉన్న ప్రతి చిన్న పిల్ల హ్యాపీగా, సంతోషంగా, నువ్వు అనుకున్నట్టు లైఫ్ లో ఏం అవ్వాలని అనుకున్నావో అది అయిపోవాలి అని దేవుడిని కోరుకున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదములు.